అందరికీ నమస్తే. నందిమండలం వేణుగోపాల్ ఛానల్‌కు స్వాగతం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3,24,234 కోట్లతో రాష్ట్ర పద్దును ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రాష్ట్రాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకే వెళ్తున్నాం. సంక్షేమం, మహిళా అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నాం. దేశానికి తెలంగాణ బలమైన గ్రోత్ ఇంజిన్. ఆక్స్ఫర్డ్ స్థాయిలో విద్యనందిస్తున్నాం అని తెలిపారు. అలాగే పూర్తి బడ్జెట్ వివరాలు కూడా ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర బడ్జెట్లో వివిధ రంగాలకు కేటాయింపులు అయితే జరిగాయి. వ్యవసాయ శాఖకు 23,179 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 7,366 కోట్లు, పశు సంవర్ధక శాఖకు 1,529 కోట్లు, విద్యుత్ శాఖకు 21,285 కోట్లు, కార్మిక శాఖకు 998 కోట్లు, మాతా శిశు సంక్షేమ శాఖకు 3,143 కోట్లు, అలాగే పర్యాటక రంగానికి 1,224 కోట్లు, రైతు భరోసాకు 18,000 కోట్లు, ఆరోగ్య శాఖకు 13,679 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 11,784 కోట్లు. మరి రాష్ట్ర బడ్జెట్ అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్య, వైద్యం, అలాగే మహిళలకు ఉపయోగపడేటట్టు బడ్జెట్ అయితే ఉందన్నమాట. మరి ఈ తెలంగాణ బడ్జెట్ మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.